ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మా అన్నయ్య వాళ్ళ హౌస్ అండి. ఫ్రంట్ అంతా లాన్ వేసుకున్నారు. అక్కడ మధ్యలో చెంగల్లో పువ్వులు పెట్టుకున్నారు, దుంపలు. అవి వర్షం పడినప్పుడు అది కూడా చక్కగా ఫ్లవర్స్ వస్తాయండి. ఈవినింగ్ వచ్చి ఇవి మార్నింగ్ వరకు ఉంటాయి. చాలా అందంగా ఉన్నాయి కదా, చుట్టూతో పెట్టుకున్నారు వాళ్ళు. చూడండి ఎంత అందంగా ఉన్నాయో. ఇంటి ముందు బంచెస్ కింద వచ్చినాయి. ఇది ఒక దుంప పెట్టామనుకోండి, అది స్ప్రెడ్ అయ్యి నెక్స్ట్ ఇయర్కి ఇంకా మల్టిప్లై అవుతూ ఉంటాయి అన్నమాట బల్బ్స్. ఈ బాక్సుల్లో చుట్టూ పెట్టుకున్నారు. ఎంత నీట్గా వచ్చింది, ఎంత బాగుందో కదా. ఈవినింగ్ ఆ లైట్లు వేసి ఆ పువ్వులు చాలా అందంగా ఉంటుందండి లుక్. చూడండి, ఫ్లవర్ కూడా చాలా మంచి ప్లెజెంట్ స్మెల్ వస్తుంది. ఈ రోజ్ ప్లాంట్ చూడండి ఎంత బాగుందో, హైబ్రిడ్ ప్లాంట్ అన్నమాట. ఇట్లాగే అరేంజ్ చేసుకున్నారు, చాలా బాగుంటుంది. కొత్త ఇల్లు ఇప్పుడిప్పుడే గార్డెన్ డెవలప్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క మొక్క పెట్టుకుంటున్నారు. ఈ మొక్క అయితే చాలా హైలైట్ కదండి, భలే బాగుంది ఆ రోజ్ ప్లాంట్. కొంచెం ఎండల వల్ల ఆకులు కాస్త డల్ అయినాయి, కానీ ఫ్లవర్స్ మాత్రం చాలా తాజాగా ఉన్నాయి కదా, ఫ్రెష్గా ఉన్నాయి. ఇది జామ మొక్క అనుకుంటా. ఇట్లా బొబ్బాస్ మొక్కలు పెట్టారు. ఇంటి చుట్టూతో ఇలా బాక్సుల్లో పెట్టుకొని మట్టి బయటికి రాకుండా చక్కగా పెట్టుకున్నారండి. బోల్డ్ మొక్కలు పెట్టుకోవచ్చు. నేల మీద వేసే మొక్కలు బాగుంటాయి. ఇది మామిడి పూత మీద ఉంది. బొగడబంతి, గోరింటాకు, దానిమ్మ మొక్క పువ్వులతో ఉందండి. పిందులు మరి ఎప్పుడు దిగుతాయో చూడాలి. చూడండి ఎంత పువ్వు వచ్చిందో కదా, బాగుంది. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఇది కరివేపాకు మొక్క. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.